హైదరాబాద్ నగరంలో మరో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. వర్ధమాన నటి అమూల్యశ్రీ ఆత్మహత్య చేసుకున్న ఘటన సైదాబాద్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది. షార్ట్ ఫిల్మ్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంటున్న ఆమె జీవితం కొందరు వ్యక్తుల వేధింపులతో అర్ధాంతరంగా ముగిసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం అమూల్యశ్రీపై కొందరు యువకులు రహస్యంగా వ్యక్తిగత వీడియోలు తీసి వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసినట్టు తెలుస్తోంది. 6 నెలలుగా మానసికంగా వేధిస్తూ డబ్బు, ఇతర కోరికల కోసం ఒత్తిడి తెచ్చినట్టు వారు చెబుతున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేకే ఆమె తన ప్రాణాలు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు ముందు అమూల్య పోలీసులను ఆశ్రయించినప్పటికీ స్పందన ఆలస్యమైందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగి 10 రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పరారీలో ఉన్నట్టు గుర్తించినట్టు సమాచారం. వారి మొబైల్ సిగ్నల్ ఆధారంగా ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నిందితులను త్వరగా పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.